గైస్ అందరూ ఎలా ఉన్నారు? నిన్న షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశా కదా! ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్లి చూసేయండి. ఎందుకంటే ఆ వీడియో చూస్తే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో అర్థం అవుతుంది. అండ్ ఫేమస్ టెంపుల్‌కైతే నేను వెళ్తున్నా. విజయనగరం డిస్ట్రిక్ట్‌లో ఉన్న చీపురుపల్లి రామలింగాపురం గ్రామంలో మానసాదేవి అమ్మవారి టెంపుల్ ఉన్నదండి. అండ్ చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ తల్లిని నాగశక్తి అమ్మవారు అని కూడా పిలువబడుతుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే చాలా డిస్టెన్స్ మాకు. అందుకనేసి అండ్ ఆ రోజు ఎండ కూడా లేదు అండ్ వర్షం పడతదేమో అని భయపడ్డాం. క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది ఆ రోజు. అండ్ కొంచెం లోపటికి వెళ్తే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. ఫైనల్‌గా అయితే మనం అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. బాబు కూడా పడుకుంటూ పోయాడండి. కరెక్ట్‌గా టెంపుల్ వచ్చింది. వాడు పడుకుంటూ పోయాడు. ఇంకా తయారవుతుందండి బయట. ఇంకా నెక్స్ట్ ఇయర్‌కైతే మ్యాక్సిమం రెడీ అయిపోవచ్చు టెంపుల్. అండ్ లోపట అంతా అయిపోయింది. బయట కోసం చెప్తున్నా నేను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మముహూర్తంలో 27 ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అండ్ సర్పదోషాలు గానీ, నక్షత్ర దోషాలు గానీ ఏవైనా ఉంటే తల్లిని మనసారా దర్శించుకుంటే మనకి అవి తీరుతాయని చెప్పి నమ్మకం. ఫైనల్‌గా అయితే నేను దర్శించుకోవడం కోసం వచ్చేసా. మేమైతే ఆ రోజు కుంకుమ పూజ కూడా చేయించుకున్నాం. మీరైతే తప్పకుండా ఈ టెంపుల్‌ని ఒక్కసారి విజిట్ చేయండి. మీకే అర్థమవుతుంది ఆవిడ ప్రత్యేకత. మేమైతే దూరం నుంచి తీసాం. ఎందుకంటే దగ్గర నుంచి తీస్తే ఏమనుకుంటారో అని చెప్పి. మీకు గాని నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్.